బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కొత్తగా 3 లేదా 4 మంత్రివర్గంలో చూడదక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో చోటు ఉంటుందని సమాచారం. ఓసీ సామాజిక వర్గానికి లేకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు ఇవ్వాల్సిందేనని కొందరు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కసరత్తు చేసిన పేరును పార్టీ అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారిపై పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. రేపు 4-5 ముహూర్తాలు ఖరారు చేసినట్లయితే సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి పేర్లు నిర్ణాయక అయ్యాక ఏ ముహూర్తంలో ప్రమాణ స్వీకారం ఉంటుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎవరెవరు పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఈ రోజు నైటు లేదా రేపు ఉదయం, అంటే ఏది ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది? ఈ రోజు రాత్రికి వచ్చే అవకాశం ఉందా, లేదా రేపు ఉదయం వచ్చే ఛాన్స్ ఉందా? అదేవిధంగా ఎన్ని గంటలకి యొక్క ప్రమాణ స్వీకారాన్ని, అంటే ఎట్లేదన్నా కానీ రేపు ఆదివారం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉండబోతున్నట్లు మనకు తెలుస్తోంది. ఎలా ఉంటుంది అప్డేట్స్? తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ నెల 10 తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో రేపు మంత్రులకు సంబంధించి, కొత్త మంత్రులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వరుణ్, ముఖ్యంగా 3 కొత్తగా మంత్రిమండలిలోకి తీసుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచనగా ఇప్పటికే ఒక ఫైనల్ డిసిషన్ కి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేరు. రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆయన రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం పర్యటనలో ఉన్నారు. రేపు రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. అయితే రేపు ఆయన చేరుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కేబినెట్ కు సంబంధించి ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా, అట్లాగే జిల్లాల వారీగా కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసి, పిసిసి, ఇటు ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం, అట్లాగే ఎస్సీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు సామాజిక న్యాయాన్ని అమలు చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంగా తీసుకుంది. దాన్ని కేబినెట్ నుంచి కూడా, అట్లాగే రేపైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ ని అమలు చేయడానికి కూడా ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో కూడా అదే రకమైనటువంటి సామాజిక కూర్పుని చేపట్టాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశంగా ఉన్నది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉద్దేశంతో భావిస్తున్న నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రిమండలిలో
అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వివేక్ మంత్రిమండలి తీసుకోలేకుంటే ఒకవేళ ప్రస్తుత స్పీకర్ ని ప్రసాద్ కుమార్ ని కేబినెట్ లోకి తీసుకొని వివేక్ కు స్పీకర్ పదవి ఇస్తారు అనేది కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అట్లాగే వాకాటి శ్రీహరికి బీసీ కోటాలో కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు మాలిక సామాజిక వర్గానికి ఎస్సీ ఏదైతే బైఫర్కేషన్ వర్గీకరణ సందర్భంలో ఏదైతే ఎస్సీ కేటగిరీలో మాలిగా కొంత రాజకీయంగా అట్లాగే సామాజిక పరంగా కొంత బలమైన ఉద్యమాలు రాష్ట్రంలో సాగుతున్న నేపథ్యంలో ఒక ఎస్సీ మాల అట్లాగే ఒక ఎస్సీ మాలిక వర్గానికి కూడా ప్రాతినిధ్యం కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పటికే వారంతా కూడా పిసిసి ఏఐసిసికి కూడా కలిసి తమ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే మందకృష్ణ మాదిగ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాదిగ సామాజిక వర్గానికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఒకవేళ మాలలకు ఇస్తే కనుక మాకు కూడా కేబినెట్ లో బాగా ఇవ్వాలి అనేది, అంటే రెండుని వేరువేరుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇద్దరికీ కూడా ఉండే అవకాశం ఉంది. రమేష్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. ఇక కాళేశ్వర వివాదంలోకి తనలో కావాలని